ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ వ్యాపారులపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ ఆహార కల్తీ నిఘా బృందం హెచ్పాస్ చేపట్టిన భారీ తనిఖీల్లో నగరంలోని 13 మసాలా వ్యాపార సంస్థల్లో కల్తీ దందా వెలుగులోకి వచ్చింది. ఈ దాడుల్లో 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 3 క్రిమినల్ కేసులు నమోదు చేసి 3 నిందితులను అరెస్ట్ చేశారు. నాణ్యత లేని మసాలా దినుసులతో పాటు సింథటిక్ రంగులు, బట్టల డైలు, టాల్కమ్ పౌడర్, ఇండస్ట్రియల్ కలర్స్, రైస్ బ్రాన్ వంటి పదార్థాలతో కల్తీ మసాలాలు తయారు చేసినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అల్లం వెల్లుల్లి పేస్టులో టైటానియం ఆక్సైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఈ రసాయనాలు నీటితో కడిగినా పోవని, వాటి వినియోగం వల్ల లివర్, కిడ్నీ వ్యాధులతో పాటు క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని సిపి హెచ్చరించారు. ఆల్మోస్ట్ మీకు అది చెక్ చేయండి, అవసరం లేదు, తనే ఆటోమేటిక్ దిగిపోతుంది. జీరా అది ఒరిజినల్, ఇది కల్తీ. ఇలాంటి కల్తీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 110 కింద హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఎక్కడైనా కల్తీ ఆహార పదార్థాల తయారీ లేదా విక్రయాలపై అనుమానం ఉంటే వెంటనే హెచ్ఫాస్ట్ హెల్ప్ లైన్కు సమాచారం ఇవ్వాలని సిపి విజ్ఞప్తి చేశారు. దీంట్లో ఇది క్లాత్ డై ఉంది, ఇండస్ట్రియల్ క్లాత్ డై. ఇది వాటర్లో మిక్స్ చేసి ఆల్మోస్ట్ 5 to 6 లీటర్ వాటర్లో 1 or 2 స్పూన్ లాగా ఇది క్లాత్ డై దీంట్లో మిక్స్ చేస్తున్నారు. ఇది చాలా డేంజరస్ ఉంది. ఇంతకుముందు సార్ కూడా చెప్పారు, ఇది నాన్ ఎడిబుల్, చాలా హార్మ్ఫుల్ ఉంది. కలర్ కూడా దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అది చాలా డేంజరస్ ఉంది. మన కళ్ళులో పోతే తో ఇమీడియట్గా కళ్ళు వాచ్ చేయడం, తర్వాత ఈ బై మిస్టేక్ స్వాలో చేస్తే తో అది వొమిటింగ్ చేయడం, అదే డాక్టర్ అడ్వైజ్ ఇస్తున్నారు. బట్ మన రెగ్యులర్గా ఈ పర్సన్ దీంట్లో మిక్స్ చేసి తర్వాత ఈ కలర్లో షైనింగ్ రావడానికి టాల్కమ్ పౌడర్ మిక్స్ చేస్తున్నారు. ఈ టాల్కమ్ పౌడర్తో ఫైనల్గా చాలా షైన్ వస్తుంది. అది తర్వాత మనకి అర్థమైంది, ఈ 2-3 పర్సన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సప్లై ఈ 2-3 యూనిట్స్ నుంచి నడుస్తుంది అది. సో ఈ పర్సన్లో కొంచెం ఇంట్రోగేట్ చేసిన తర్వాత అర్థమైంది, ఈ పర్సన్ మన దేశంలో ఇక్కడ పోయి ఈ విద్య అన్ని నేర్చుకొని ఇక్కడ వచ్చారు. అది ఇందోర్లో నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇదే పని చేస్తున్నారు. సో ఇది మన ఓన్లీ హైదరాబాద్లో యా తెలంగాణలో యూనిక్ లేదు, మన మొత్తం కంట్రీలో కూడా ఇది సిచ్యువేషన్ ఉంది. అది ప్రజల నుంచి వచ్చిన ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము, వాళ్ళు ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈరోజు హైదరాబాద్లో ఈ స్పైసెస్ అమ్మే వాళ్ళపైన, ట్రేడింగ్ చేసే వాళ్ళపైన, అట్లానే ఈ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్స్ పైన మనము ఒక మేజర్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది. డ్రైవ్లో చాలా పెద్ద ఎత్తున అడల్ట్రేషన్ను, అట్లానే మిస్ బ్రాండింగు, అట్లానే చాలా వైలేషన్స్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కింద ఈ పబ్లిక్ హెల్త్కి చాలా హానికరమైన విషయం బయట రావడం జరిగింది. అట్లానే మనము 13 ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ని, అట్లానే ఇండిపెండెంట్ బిజినెసెస్ని మనము ఈ ఒక్క చెక్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పైసెస్లో ప్రొక్యూర్ చేసి, ప్రాసెస్ చేసి హోల్సేల్గా మరియు రీటైల్గా అమ్మేవాళ్ళు. దొరికిన ఆధారాలపైన మనము 3 కేసెస్ని మనము కట్టడం జరిగింది. దాంట్లో 3 కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. 2 మైలార్దేవ్పల్లిలో కేసు కడితే 1 మన బాలాపూర్లో కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మటీరియల్ని మనము సీజ్ చేయడం జరిగింది. టీము హైదరాబాద్ సిటీలో పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా
రాష్ట్రంలో అట్లానే దేశంలో కూడా ఇలాంటి ప్రయత్నం ఎక్కడ కూడా జరగలేదు. సో హెచ్పాస్ టీము ఇప్పటిదాకా 246 టన్స్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ని పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పని చేయడంలో మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, ఫుడ్, వెటనరీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా కలిసి సమన్వయంతోని మనము పని చేయడం జరుగుతుంది. ఆ ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎక్స్టెన్సివ్గా ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ కూడా మనము చేయడం జరుగుతుంది. నగరంలో చాలా చోట్ల కూడా ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, అన్ని చోట్ల కూడా మనము చెక్ చేయడం జరుగుతుంది. దాదాపు 140 రోజులు 246 టన్ను అడల్టరేటెడ్ ఫుడ్ని మనము సీజ్ చేయడం జరిగింది. 232 కేసెస్ను బుక్ చేసి మనము ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్కి ఫర్దర్ యాక్షన్ కోసం ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఈ పనీరు యూనిట్స్ పైన కూడా మనము చేశాను, రేట్ చేశాను. గీ అవుట్లెట్స్ పైన కూడా చేశాను. వేలలో మనకు పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. వచ్చిన కంప్లైంట్స్ కూడా మనం చాలా లోతుగా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.